నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటున్నారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు టాపిక్లు అయితే బాగా వైరల్ అవుతుంది. ఒకటి లావణ్య, శేఖర్ భాష, రెండు అఘోరి. సో ఈ రెండు టాపిక్లే ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతున్నాయి. సో ఈ వైరల్ అయిపోయే నేపథ్యంలోనే ఈ లావణ్య వెనకమాల ఒక మంత్రి హస్తం ఉంది, మంత్రి వెనకమాల నుండి అంతా నడిపిస్తున్నాడు అనే ఒక ఆరోపణ అయితే బయట వినపడుతుంది. ఏంటది? ఆవిడ చెప్పుకుంటోంది. బట్ ఒకవేళ నిజంగానే అటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారన్నా కూడా నాకు తెలిసి అటువంటి వాళ్ళు ఎవరు బయటకు వస్తారని అనుకోను. ఒకవేళ వస్తే జనాలకి ఏం సందేశం ఇస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారేమో నా రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా డ్రగ్స్ని రూపుమాపుతాను, డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతామని ఒక పక్క ఈయన చెప్తుంటే, డ్రగ్ పెడలింగ్ కేసులో 45 రోజులు చెంచులగూడ జైల్లో ఉండొచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. 5 గ్రాముల మెత్తడు దొరికిపోయిన ఒక మహిళకి నీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి తెలిస్తే ఆయన ఊరుకుంటారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చర్య అయితే తీసుకుంటారు. ఆ మంత్రి ఎవరు అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఉత్తుత్తి ఆరోపణలు అయితే, ఇట్లా ఉత్తుత్తి ఆరోపణలు చేసిన ఈవిడని ఒక చూపు చూడండి, అసలు ఎంక్వైరీ చేయండి గట్టిగా అని చెప్పి పోలీసులకి అయితే ఖచ్చితంగా ఆయన ఆదేశాలు ఇస్తారు. లేకపోతే ఆవిడ నోటికి వచ్చినల్లా మాట్లాడుతుంది. సరే, ఆవిడ ఇంట్లో కూర్చొని రామకోట రాసుకున్నా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆవిడ డైరీలో ఏం రాసుకున్నా ఎవరికి ఫరక పడదు. మీడియాని అందరినీ పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను సీఎం ఆఫీస్కి పోతా, ఏమన్నా చేస్తా, ఎవరితో అయినా పడుకుంటా, కాబట్టి నేను ఎవరినైనా అరెస్ట్ చేపిస్తా అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది ఒక పక్క. విన్నావు కదా? సో ఇంకోటి యాక్చువల్గా మనం చూసుకోవచ్చు, ఈ లావణ్య రాస్తారును ఈ హౌస్ విషయం వచ్చరికి ఎప్పటి నుంచో గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఆ హౌస్ నుంచి ఆమెను ఎందుకు చేరించలేకపోతున్నారు? అయిపోతుంది. ఓపిక పట్టు. అంటే మీ ప్రయత్నంలో మీరు ఉన్నారా, లేకపోతే లావణ్య ఇంకా ఆ ఫ్లాట్ అదే వెళ్ళా వదిలేసినట్టేనా? అలా ఏం లేదు. అది ఆవిడ పేరు మీద లేదు. ఫస్ట్ పాయింట్, ఏదో రకంగా మనిషి భయస్థుడు, ఇన్నాళ్ళు అట్టెబెట్టి చేసుకుంది. ఆయన భయస్థుడే కానీ వాళ్ళ నాన్న కాదు. రాజ్ తరుణ్ అంత హీరో సినిమాల్లో అన్ని ఫైటింగ్లు అన్నీ ఇది చేసినా కూడా బట్ నిజ జీవితంలో చాలా భయస్థుడు కాబట్టి అతను రాడు. రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న 70 ఏళ్ళైనా 65 ఏళ్ళైనా కూడా ఆయన ముందుకొచ్చి నించొని కొడుకు సంపాదించిన ప్రాపర్టీ ఆయన రక్షించుకుంటున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో మనం హీరోయిజం చేయాలంటే వయసుతో పని లేదు, స్టేచర్తో పని లేదు అని ఆయన ప్రూవ్ చేశారు. నిజంగా అలా వీల్ చైర్లో వెళ్ళి ఇటువంటి ఒక దరిద్రాన్ని గడగడలాడించాడు. మొత్తానికి ఆ ఇంట్లో ఎంట్రీ అయ్యారు వాళ్ళు. కాకపోతే పాపం చాలా బాధ అయితే పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి, ఎండాకాలం ఎలా ఉంది, ఎండలు భయంకరమైన ఎండల్లో నడ్డి రోడ్లో మెడబెట్టి బయటికి గెంటేసింది ఆయన. అది తెలిసి పరుగు పరుగున వెళ్ళాను నేను అక్కడి నుంచి. ఆయన వాళ్ళ 70 ఏళ్ళు 65 ఏళ్ళు ఆవిడకి పండు ముసలి వాళ్ళని అలా రోడ్డును పెట్టి రాత్రి 10 గంటల దాకా, అంటే 10 గంటల పాటు అలా రోడ్డును కూర్చున్నారు ఆయన. 10 గంటల పాటు. నువ్వు కూర్చోగలవా అసలు ఇవాళ రేపట్లో? అంటే కూర్చోలే, మనం కూర్చోలేం. అంటే ఈ వయసులోనే కలిసి ఎండలో తిరిగి రావాలంటే మనం ఆయాసపడిపోతూ ఉంటాం. సో ఆ వయసులో అంటే అంత గ్రేట్ కాదు, అంత ఇబ్బంది పెట్టింది ఆవిడ. ఆఖరికి వన్కి వెళ్ళాలన్నా కూడా లోపలికి కనీసం ఆయన సొంత కొడుకు సంపాదించిన ఇంట్లో రౌడీలు తీసుకొచ్చారని చెప్తున్నాను. రౌడీలు, అదే ఒక రౌడీ, ఆయన పేరు రామారావు, మన్నేపల్లి రామారావు ఆయన పేరు. చాలా రౌడీజం చేశాడు. ఈయన అంకులు ఆంటీ వెళ్ళినప్పుడు వాళ్ళకి అంటే రాస్తాడని ఒక కేర్ టేకర్ని అలాట్ చేశాడు. ఎందుకు అంటే వీల్ చైర్లో ఉన్నారు వాళ్ళని, ఏదైనా సరే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళతో పాటు, ఆవిడకి ఒకళ్ళు ఈయనకి ఒకళ్ళు అన్నట్టుగా వచ్చారు. వాళ్ళని వెళ్ళకుండా ఈయన ఈ రౌడీ ఎనువరు అంటున్న రౌడీ గోండా మిస్టర్ మన్నేపల్లి రామారావు, లావణ్య అంటుంది. ఆవిడ నువ్వు చూసావు లేదు ఆ వీడియో? అంటే ఇప్పటిదాకా ఆవిడ చెప్పేదానికి ఆ 15 మంది గుండాలో 5 మంది గుండాలో ఒక్కళ్ళు కనపడరు మనకి. ఆవిడ ఒంటి మీద ఒక్క దెబ్బ కనపడదు. కానీ వాళ్ళ నాన్న ఇలా మెడపట్టి బయటికి గెంటేసిన విజువల్ చూసావు నువ్వు? ఒక లేడీని, పాపం ఓ 50 ఏళ్ళు ఉంటాయి, ఆ లేడీకి ఇట్లా పెట్టి తోస్తే కింద పడిపోయింది ఆవిడ. కేసు ఉండదు. ఎందుకు? అర్థమే కాదు మనకి. ఇప్పటికీ కూడా లావణ్యకి అక్కడ జరుగుతుంది అనేది నా డౌట్. సో ఆవిడే చెప్తుంది. అంటే నోరు పెద్దదైతే ఇంకా ఆవిడ మీద దాడి. కొన్ని ఛానల్స్ అయితే అసలు ఈ వృద్ధ దంపతులు ఇలా కూర్చోబెట్టారనే విషయం కూడా రాయలేదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద ఛానల్ లావణ్య మీదే దాడి జరిగింది, ఇదే రాస్తుంది. అంటే మనం చూసాం, ఒక లాయరు స్విమ్మింగ్ పూల్లో ఆయనతో సరసాలు, అలాగే ఒక పోలీస్ ఆఫీసరు ఆయనతో గోడ దూకి రావడాలు, తర్వాత చింటూలు, మస్తాన్ సైడ్లు, ఇలా చాలామంది నేను చూసాం. కొంతమంది రిపోర్టర్లను కూడా ఆవిడ కాటేసింది. సో ఆ రిపోర్టర్లు ఇప్పుడు ఆవిడ గట్టిగా భుజానికి వేసుకొని ఆవిడ చెప్పిందే నిజం, ఒక్క సాక్ష్యం అక్కర్లా వేస్తూనే ఉంటారు. అలా
ఒక్క ప్రముఖ ఛానల్లో కనీసం అంటే ఇప్పుడు వేసేటప్పుడు ఇరుపక్కల వర్షన్లు అయ్యలే, సాక్ష్యాలు లేకపోయినా కూడా సరే పాపం ఏదో ఆడపిల్ల మొత్తుకుంటుందని వేసావు అనుకుందాం. అరే వృద్ధ దంపతులు వాళ్ళని రోడ్డు మీద 12 గంటలు నిలబెడితే అది నీకు న్యూస్ కదా, అక్కడ నువ్వు లిటరలీ అమ్ముడుపోయావని అనిపిస్తుంది. సో అలా అందరు గాళ్ళే, ఒక 2 ఛానల్స్ నాకు తెలిసి అలా చేశారు. మేబీ వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది మెల్లగా. ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ఫర్లు అయిపోయారు, కొంతమంది జైల్లో ఉన్నారు, ఆవిడతో రిలేషన్లు పెట్టుకున్న వాళ్ళు, కొంతమంది ఇల్లు వదిలేసి పారిపోయారు. రాజస్థాన్ ఇల్లు వదిలేసి పారిపోయాడు, ఆవిడతో రిలేషన్ పెట్టుకున్న మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు, ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఏకంగా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో దూకిన లాయరు అక్కడి నుంచి బావిలో దూకాడు, ఎక్కడ దూకాడు తర్వాత కనబడట్లేదు. సో ఈ రిపోర్టర్లు కూడా మెల్లగా తెలుస్తుంది, దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలి. సో ఇంకొకటి ఈ మధ్యకాలంలో నేను ట్రోలింగ్స్ బాగా చూస్తూ ఉంటాను, మీమ్స్ చూస్తూ ఉంటాను. మీమ్స్లో కొన్ని ఒక మీమ్ చూసాను. ఏంటంటే అది అంటే ఈ గంట క్రితం చూసింది, అఘోరి ఇప్పుడే అరెస్ట్ అయింది. సో అఘోరి డబ్బులు ఇచ్చి, లావణ్య అఘోరికి డబ్బులు ఇచ్చి శేఖర్ భాషకి చేతబడి చేపిస్తుంది అని ఒక మేము చూసాను నేను. సో దాన్ని ఎలా చూస్తారు? ఆవిడ కొంపదీసి నిజంగానే కాదు కదా, అదే నేను మేము చూసాను అంతే. ఏంటి లావణ్య అఘోరికి డబ్బులు ఇచ్చి శేఖర్ భాష మీద నా మీద చేతబడి చేపిస్తుందా? ఇది ఆవిడనే అడగాలి మీరు. అంటే నా మీద ఆ మాత్రం పగ అయితే ఉంది ఆవిడకి. ఆవిడ చేతబడుల గురించి కూడా విన్నాం మనం కొన్నాళ్ళ క్రితం. ఆవిడే సింగపూర్లోకి వెళ్ళి అక్కడ ఏదో నేర్చుకొని వచ్చి చేతబడులు ఏవో చేసిందని చెప్పి ఆ మస్తాన్ సాయి కొన్ని పట్టుకొచ్చాడు అప్పట్లో. ఈ విషయం నాకు రాస్తాను కూడా కొన్నాళ్ళ క్రితం చెప్పాడు. బట్ మరి ఆవిడ సొంతంగా చేస్తుంది. ఇప్పుడు అఘోరి ఇంకా పవర్ఫుల్ అని చెప్పి అఘోరితో చేతబడేమని చెప్పిస్తున్నాం. మంచిదే. నిజంగా చేయించండి, దయచేసి చేయించండి. కావాలంటే నేను వెంట్రుకలు కూడా తీసిస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఆవిడకి ఇవ్వు. సో దీనివల్ల ఒకటి నేను ప్రూవ్ చేయాలనుకుంటుంది ఇదే, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా లేవు. అఘోరి కాదు, ఏ గోరి చేసినా చేతబడనేది లేదు. మీరు కావాలంటే చేయించుకోండి, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా. ఏ చేతబడి కాదు, బాణామతి కాదు, చిల్లంగి కాదు, ఏమైనా చేయించుకో. అఘోరి కాకపోతే అఘోరత కూడా చేయించుకో. ఓకే, లావణ్య ఉన్న బ్యారెట్ సంబంధించిన ఏదైతే ఈ నెంబర్ ఉంటుందో రూమ్ నెంబరు, సేమ్ అదే రూమ్ నెంబర్లో అఘోరి కూడా ఉండబోతుంది అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దానికి మీరేమంటారు? బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాప్ టుగెదర్ అని ఒక సామెత ఉంది. అర్థం కదా? బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాప్, ఒకే రంగు ఈక కలిగిన కాకులన్నీ లేకపోతే పక్షులన్నీ కూడా ఒకటే గూటికి చేరతాయని ఒక సామెత ఉంది. బట్ జైలు వేరు, డైరెక్ట్ నెంబర్ ఒకటే. లావణ్య ఉన్న జైలు రూమ్లోనే ఈవిని కూడా అఘోరిని కూడా పెడుతున్నారు అంటున్నారు బయట టాక్. ఎట్లా చూస్తే ఏముంది అట్లా చూడండి. అట్లా కాదు, ఇప్పుడు అన్ని సింక్ అవుతున్నాయి. కొంపదీసి ఇంటి నెంబర్ 13 లాగా జైలు నెంబర్ 13 అది. అంటే బేసికలీ ఇంటి నెంబర్ 13 అనేది దయ్యాల కొంప. ఏందే మామూలు ఇంటర్వ్యూ అనుకుంటే నువ్వు నా చేతబళ్ళు దయ్యాలు దీని గురించి మాట్లాడేస్తున్నావు. సరే, బేసికలీ ఇంటి నెంబర్ 13 అనేది పాతకాలంలో ఒక సినిమా వచ్చింది, ఈ మధ్యకాలంలో 13B అని కూడా సినిమా వచ్చింది. 13 అనేది బేసికలీ ఒక దురదృష్టపు సంఖ్య అని చెప్తాడు, అది దయ్యాల సంఖ్య అని కూడా చెప్తాడు. మేబీ ఈవిడ జైల్లో ఉన్నది రూమ్ నెంబర్ 13 ఏమో ఇంతకుముందు, అలా కలిసి వస్తుందేమో 13. అంటే మామూలుగా సగటు మనుషులకి కలిసి రాదు, మరి ఇలా దయ్యాంశ సంభూతులకి కలిసి వస్తుందేమో. సో అఘోరి విషయం గురించి మీరు ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? కొంచెం మానసిక స్థిమితత లేకపోవడము. మానసిక స్థిమితత్వం లేకపోతే 10 లక్షల రూపాయలు ఒక మహిళ దగ్గర మాయమాటలు చెప్పి నీ మంత్రాలు పూజలు చేస్తానని మాయ చేసి 10 లక్షల రూపాయలు దొబ్బేసింది. మానసిక స్థిమితి లేకపోవడం అనేది అఘోరికి కాదు, చేర్చుకునే వాళ్ళకి. నిజం. సో నీ అజ్ఞానమే వాళ్ళ ఆదాయం. ఎందుకు అంటే నీకు లైఫ్లో ఒక కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, మన కాళ్ళ మీద, మన టాలెంట్ మీద మనం నమ్ముకొని మనం పని చేసుకోగలం అనుకున్నప్పుడు, ఈ పూజలు, ఉంగరాలు, బూడిదలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయని చెప్పి ఈ టైంలో దేవుడు ఉన్నారా లేదా? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ దేవుని నమ్మి ఒక టెంకాయ కొడితే నీకు ఒక 50 లక్షలు ఇచ్చేస్తాడనో, లేకపోతే నువ్వు నీ కోరికలు తీర్చేస్తాడనో అని నమ్మడం అనేది పొరపాటు. మరి ఇప్పుడు ప్రజలందరూ అట్లా ఎందుకు చేస్తున్నారంటారు? ప్రజలకి పాపభీతి ఒకటి. అంటే నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయి, దేవుని మొక్కు. లేకపోతే మనకి ఏవో కోరికలు ఉంటాయి, వీటిని క్యాష్ చేసుకోవడం కోసం ఒక హుండీ వెలుస్తుంది, అక్కడ దేవుడి దండం. నేను నిజంగా దేవుడిని నమ్ముతా. నమ్మడం అంటే గౌరవిస్తా. రాముడు ఉన్నాడని నమ్ముతా, కృష్ణుడు ఉన్నాడని నమ్ముతా, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతా. వీళ్ళందరూ మన పూర్వీకులని నమ్ముతా. వీళ్ళు మా తాత ఫోటో ఉంటుంది మా ఇంట్లో, ఆయనకి నేను ఎలా అయితే మనస్ఫూర్తిగా దండం పెడతానో, రాముడికి కృష్ణుడికి కూడా అంతే మనస్ఫూర్తిగా అంతే గౌరవంతో దండం పెడతా. ఆయన లేడని నాకు తెలుసు మా తాత, అయినా కూడా నేను గౌరవిస్తా. ఆయన మొక్కితే ఏది అవదని నాకు తెలుసు, అయినా నేను మొక్కుతా. ఆయనకి సంవత్సరం అయితే ఈ సంవత్సరికాలు చేస్తాం. దానివల్ల మన గౌరవం, మన భక్తి తెలియజేసుకుంటున్నాం తప్ప అది చేస్తే నాకు ఏదో పుణ్యం వచ్చేస్తుంది, నేను చచ్చిన తర్వాత నేను ఎక్కడికో వెళ్తాను, ఇటువంటివి కాదు.
జస్ట్ ఒక రెస్పెక్ట్, ఐ రెస్పెక్ట్ దేవుడు, అంతేగాని నమ్మితే ఇవి జరిగిపోతాయి ఇవి జరుగుతాయి అనుకోవడం అనేది చాలా బుద్ధి తక్కువతనం అనేది నేను ఇది నమ్ముతా. నువ్వు హ్యాపీగా ఉండాలనుకో ఒక సిద్ధాంతం చెప్తే గుర్తుపెట్టుకో గోపి, నువ్వైనా సరే మన ప్రేక్షకులందరూ కూడా. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి ఒక మొక్కుకుంటే దేవుడికి దండం పెట్టు. నేను ఎల్లం టెంపుల్ సైడ్ నుంచి పోతుంటా, దండం పెడతా, ఎందుకంటే అమ్మవారు అంతే, ఒక గౌరవం. అంతేగాని దండం పెట్టి అమ్మ ఈసారి నాకు ఒక అవార్డు రావాలి, ఈసారి నా జీతం పెరగాలి, అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఒకవేళ అదే మొక్కు నేను మొక్కాను అనుకో, ఒకవేళ నాకు నిజంగానే అవార్డు వచ్చింది అనుకో, అబ్బా వచ్చిందిరా అని ఒక సంతోషం, అమ్మ కరుణించిందిరా అని ఒక సంతోషం. రాలేదనుకో తిట్టుకుంటాం, అసలు దేవుడు లేడు, లేకపోతే ఈవిడ వేస్ట్, ఇట్లా తిట్టుకుంటాం. ఇంకొకటి, అసలు నువ్వు మొక్కుకోలేదనుకో, అప్పుడు అవార్డు వచ్చిందనుకో, దాని సంతోషమే వేరు. అంటే అమ్మకి మొక్కితే పని జరుగుతుందని నీకు తెలుసు, అవార్డు వస్తుందని నీకు తెలుసు, అది వచ్చింది. నువ్వు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది వస్తే నార్మల్ సంతోషం. అసలు ఎక్స్పెక్టే చేయకుండా వచ్చిందనుకో, ఆ కిక్కే వేరు, సర్ప్రైజ్. సో లైఫ్ అనేది సర్ప్రైజ్గా ఉండాలి తప్ప ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదు. ఏమీ అడగద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతుంటే నీకు వచ్చే ప్రతిదీ సర్ప్రైజు, అదిదా సర్ప్రైజ్. ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళ గురించి లావణ్య ఒక మాట మాట్లాడింది ఒక మీడియా ఛానల్, సో దానికి ఏమంటారు? బేసికలీ ఆవిడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక నిజాలు ఆవిడకి సంబంధించిన బయట పెడుతున్నప్పుడు మన నోరు మూయించాలంటే తల్లిని చెల్లిని భార్యని తిడితే వీళ్ళు నోరు మూసుకుంటారు. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో కొంతమంది ఉంటారు, బజారు బతుకులు బతుకుతుంటారు కొంతమంది, వాళ్ళంటే కూడా నాకు కొంత రెస్పెక్టే ఉంది. కానీ వాళ్ళ పుట్టుకలు వాళ్ళకి తెలియదు, ఎవరికి పుట్టారో ఎలా పుట్టారో తెలియదు. వాళ్ళకి ఈ ఫ్యామిలీ వ్యవస్థ మీద వాళ్ళకి మీద గౌరవం ఉండదు. నువ్వు అది ఎవరికి పుట్టావు నువ్వు నీ బతుకు అని చెప్పి వాళ్ళని తిట్టావు అనుకో, వాళ్ళకి పెద్ద తగలను కూడా తగలదు. ఎందుకంటే వాళ్ళ పుట్టుకలు అలాగే పడి దొల్లుతుంటారు. కానీ వాళ్ళు వచ్చి మనల్ని అన్నారనుకో, మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అటువంటి మాట నువ్వు నేను అనలేము. ఇంట్లో వాళ్ళని కానీ, లేకపోతే నీ పెళ్ళతో పడుకుందిరా, లేకపోతే మీ అమ్మ అట్లా అని, లేకపోతే మీ చెల్లెలు ఇట్లా అని, లేకపోతే ఇట్లా ఎవరన్నా ఒక మాట అన్నారంటే ఎవడు తట్టుకోడు. అప్పుడు ఏం చేస్తారు, అమ్మో దీని నోట్లో నోరు పెట్టడం ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు అని ఫస్ట్ నుంచి నేర్చుకుంది ఆవిడ. ఇటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఇది మామూలు మనుషులకి రాదు. ఎక్కడైతే ఈ బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోనో లేకపోతే కలకత్తా సోనుకాచిలోనో ఇట్లా ఎవరికి పుట్టామో తెలుసుకోకుండా ఇలా పెరుగుతుంటారు చూసావా, వాళ్ళకి ఏముండదు. ఇది చాలా నార్మల్ మాట. అందుకని రాస్తాడుని ఏమని తిట్టిది, నీ అమ్మ ఎంతమంది సంసారం చేస్తే నువ్వు పుట్టావరా అన్నాడు. అలా ఒక నార్మల్ మహిళ తిట్టగలదా? ఇంపాసిబుల్. ఆవిడ ఎక్కడ పెరిగిందో, ఆవిడ సంస్కారం ఏంటో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకపోతే అంటే ఇప్పుడు నేనంటే నీకు పొడుచుకొచ్చింది, నువ్వు నన్ను అంటున్నావు కదా రోజు అనేది ఆవిడ పాయింట్ అనమాట. మరి ఆమె ఎందుకంటున్నా అంటే ఆవిడ నేను అనకపోయినా అనేసాను అని చెప్పి ఒక నెత్తినేసుకొని ఆవిడ చెప్తా ఉంటుంది. నేనేం చెప్తాను, ఆవిడన్న మాటలే చెప్తున్నాను కదా. ఎక్కడన్నా నేనేమన్నా కొత్తగా ఇప్పుడు నేను అన్నాను అనుకో, అవును మా ఇంట్లో వాళ్ళు ఇలా, లేకపోతే నేను ఇట్లా, నేను 100 మందిని మోసం చేశాను, నేను 10 మందిని చేశాను, నేను 10 మందిని చేశాను, ఇట్లా మాట్లాడేమన్నా మాట్లాడాను అనుకో, అవి తీసుకొచ్చి చూపి. ఇప్పుడు నా గురించి ఎవరన్నా మాట్లాడితే అవి చూపి, లేకపోతే ఏమన్నా ఫోటోలు ఉంటే చూపి, ఓ వీడియోలు ఉంటే చూపి. ఏమీ లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడమే కదా. మనం ఏం చేస్తున్నాం, అమ్మ నువ్వు చేసిన ఎఫ్ఐఆరే కదా. నేను ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటి, ఆమె మస్తాన్ సాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్. అది నేను అన్న మాట ఆవిడ రాసిందే కదా, ఆవిడ సంతకం పెట్టిందే కదా. ఏంటి ఇది అని అడిగితే ఆవిడని ఎల్లన్నట్టు, ఆవిడని అడగకూడదు, ఆవిడ ఆధారాలు చూపించకూడదు. సో పాయింట్ అది. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఏదైనాను ఒక ఆధారంతోను ఒక సాక్ష్యంతోను రెడీ, దాని మీద డిస్కస్ చేసుకుందాం. నోరుంది కదా అని చెప్పి పచ్చి బూతులు మాట్లాడేసి ఎందుకు మాట్లాడేవు అంటే, వీడు నా జీవితాన్ని బజార్ని పెడుతున్నాడు. ఎవడు బజార్ని పెడుతున్నాడు? నువ్వే బజార్కి వచ్చావు, నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని చెప్పి దాంట్లో నిజాలు తెలుస్తున్నావు, అంతే కదా. సో ఇందాక మేం పేజ్ అని ఒకటి చెప్పే కదా మీకు, నాకు తెలిసి మీరే రన్ చేపిస్తున్నారేమో. ఏమో అన్ని కూడా కొత్త నాకు నీకు మాట చెప్తా, నా ఇన్స్టాగ్రామ్ నా యూట్యూబ్లో అలాంటి ఫేస్బుక్ చూడు, ఏమీ ఉండదు. నీ ఇంటర్వ్యూ కూడా నేను కనీసం పోస్ట్ కూడా చేయను. నాకు ఎవరైనా లింక్ పంపిస్తే జస్ట్ ఒక షేర్ చేస్తాను నా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అవి కూడా ఉండవు. నాకు అంత ఇది ఉంటే నా యూట్యూబ్ ఈ పాటికే ఓ రేంజ్లో ఉండేది, నేనే రన్ చేసుకునేవాడిని. నాకు ఆ ఓపిక లేక ఒకటి ఆ మేమ్ పేజ్లో నేను చూసిన మరో పోస్ట్ ఏంటంటే, అఘోరి కూడా అరెస్ట్ అవుతుంది, లావణ్య ఇంతవరకు ఎందుకు అరెస్ట్ కావట్లేదని ఆ మేమ్ పేజ్లో పోస్ట్ పెట్టారు. సో నాకు తెలిసి అది మీరే రన్ చేపిస్తున్నట్టు నా డౌట్. ఆ పోస్ట్లో పేజ్ అది మీమ్ పేజ్ కాదు, కానీ అది నా మనసులో ఉన్న మాట యాజ్ ఇట్ ఈస్గా పాపం వాడు ఎవడో చెప్పాడు.
అది మీ పేజ్ నేను రన్ చేయించక నేను డైరెక్ట్గానే చెప్తాది. ఓకే. అఘోరి ఆఖరికి అఘోరి కూడా అరెస్ట్ అయింది, అంతకన్నా ఘోరమైన లావణ్య ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఖచ్చితంగా ఇది నా క్వశ్చన్ కాదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ వీడియోల కింద ప్రతి ఒక్కడు పెట్టిన కామెంట్ అదే, ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు లావణ్య? మేబీ ఆవిడ చెప్తున్నట్టుగా ఒక మంత్రి ఆవిడ వెనకాల ఉన్నారా? అందుకని మనం ఏదో పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఉన్నాడు అనుకున్నాం, బట్ పోలీస్ ఆఫీసర్ కాదు, ఏకంగా మంత్రే ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఆ సంగతి ఇప్పుడు గవర్నమెంట్ తేల్చకపోతే ఇది గవర్నమెంట్కే చెడ్డపేరు కదా. ఐ హోప్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే. ఓవరాల్గా ఈ రాజ్ తరుణ్ అఘోరి కేసు గురించి, రాజ్ తరుణ్ అఘోరి ఏమిటే, సరే రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష అండ్ అఘోరి ఈ కేసు గురించి ఒక మాటలో చెప్పండి, నేను చెప్తాను. అసలు వీళ్ళు ఇంకా అంతమైపోరా? ఈ రాజ్ తరుణ్ విషయంలో రాజ్ తరుణ్ ఇల్లు రాజ్ తరుణ్కి రావడం, దాంతో అక్కడ ఎండ్ అవుతుంది. బట్ ఆయన ఇల్లు ఆయనకి రావడంలో పెద్ద గొప్ప విషయం లేదు. యాక్చువల్గా ఈ స్టోరీస్ అనేది ఇంకా అంతమైపోవా? అదే రాజ్ తరుణ్ ఇల్లు రాజ్ తరుణ్ సొంతం చేసుకోవడంతో అంతం అవుతుంది. ఓకే, ఆ స్టోరీ అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ నేననేది ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బులు పెట్టి సంపాదించుకున్నాను, నా ఇల్లు నాది, నా ఇల్లు నేను తీసుకోవడంలో పెద్ద వింత ఏముంది? కానీ అక్కడ నువ్వు రాజ్ తరుణ్ మీద నాన్న నిందలేసావు, అవన్నీ చేసావు, 493 కేసులు పెట్టావు, దీనికి సంబంధించిన పనిష్మెంట్ ఏది? నా ఇల్లు నేను తీసుకోవడం కూడా న్యాయమేనా? అది కాదు కదా న్యాయం. నా ఇల్లులో నేను ఉండడం నా హక్కు. నువ్వు నన్ను తిట్టావు, నన్ను రోడ్డు మీదకి ఇచ్చావు, నా మీద తప్పుడు కేసులు పెట్టావు, దీనికి సంబంధించిన పనిష్మెంట్ ఏది? అది న్యాయం. సరే, ఎవరికి అంత ఓపికలు ఉండవు, తర్వాత పోరాడతాడా లేదో నాకు తెలీదు. ఒకవేళ కనుక పోరాడితే మాత్రం ఖచ్చితంగా ఈవిడ మీద 211 అంటే తప్పుడు కేసు పెట్టినందుకు కానీ ఈవిడ మీద కేసు పడాలి, దానికి సంబంధించిన శిక్ష ఆవిడకి పడాలి. అబౌట్ అఘోరి, ఆవిడ ఏదో పూజలు చేసుకుంటుంది, ఏమో మీకు కూడా ఏదో చేపియాలని వెనకమాల జరుగుతుందంట ఆమె ద్వారా. ప్లీజ్ దయచేసి చేయించండి. నేను అడేది కనీసం దీని ద్వారా అయినా సరే ఇటువంటి పూజలు ఇవన్నీ కూడా అఘోరి తప్పు కాదు, ఆవిడని నమ్మే వాళ్ళ తప్పు. అఘోరి కాకపోతే ఇంకో బగోరి వస్తాడు, వాడు ఇంకో రకంగా వేషం వేసుకొస్తాడు, వాడు వేసుకొచ్చి ఇదిగో నీకు అరచేతిలో వైకుంఠం, త్రిశంకు స్వర్గం అన్నీ ప్రాప్తిస్తాయి, రానాయన ఇక్కడ కూర్చో అని చెప్పి వెనక్కి తిరిగి ఒకటి పుడిస్తాను, ఈ రక్తం తీసి నోట్లో వేసుకో, ఆ నిమ్మకాయ నిన్ను పిండుకో, ఈ చెవులు గుచ్చుకో, ఏదో చెప్తాడు. చెప్పగానే అబ్బా వచ్చేసిందిరా అనుకుంటావు. ఇది జనాల్లో చైతన్యం రావాలి తప్ప ఇలా మూఢనమ్మకం ఇంత చదువుకొని కూడా చేస్తుంటే ఇలాంటి అఘోరులు బోల్డ్ మంది వస్తారు. వాళ్ళ తప్పే కాదు, మీ తప్పు. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.